Devobo, Pitrudevobo, Acharya Devobo. Hello my dear students and parents. I am Arish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి తెలంగాణ EPSET అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. మీరు అప్లై చేసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ 11:30 నుంచి స్టార్ట్ చేయొచ్చు, అప్లికేషన్ చేయొచ్చు, అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేయడానికి డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్ వస్తుంది అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు ఒకవేళ కొద్దిమంది అప్లై చేశారు, అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఒక్క మిస్టేక్ కూడా ఉండకుండా జాగ్రత్త పడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఏ ఇష్యూ ఉండదు. అయినా సరే అన్ఫార్చునేట్లీ ఎవరికైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, ఎవరికైనా బై మిస్టేక్ అయ్యో ఇది చేంజ్ చేయాలి అది చేంజ్ చేయాలి అని అనుకుంటే కరెక్షన్కి టైం ఇస్తారు. అలా ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు అన్నిటికీ అవకాశం ఇవ్వరు, కొన్నింటికి మాత్రమే మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్న మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జాగ్రత్తగా అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు ఒకవేళ బై మిస్టేక్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మిస్టేక్స్ ఉంటే ఒక పర్టికులర్ టైంలో ఎడిట్ చేసుకోవచ్చు వాటిని డీటెయిల్స్. అవి కొన్నిటికి మాత్రమే ఇస్తారు. ఇంకా లేదు సార్ నేను అది ఇవ్వలేరు నేను చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు JNTUకి వెళ్ళేసి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే మీరు అవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రాసెస్ అయితే చెప్పి పెడతాను. ఎవరికన్నా ఎవ్వరు మిస్టేక్ చేయొద్దు అని జరగొద్దు అని కోరుకుంటున్నా. బట్ అన్ఫార్చునేట్లీ జరిగితే మనకి ఇక్కడ ఒక విండో ఇచ్చారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఎలా చేయాలి అని అంటే, మీరు జస్ట్ EPSET అని క్లిక్ చేయండి. EPSET tgche.ac.in ఇది వెబ్సైట్. దీన్ని క్లిక్ చేయండి, TG EPSET 2026. అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఇది రిజిస్ట్రేషన్ది. ఇక్కడ ఇచ్చారు చూడండి, కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఓకే మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్, ఎవ్వరు చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ చేయొద్దు. ఒకవేళ అన్ఫార్చునేట్లీ జరిగితే ఇక్కడ మనకు సొల్యూషన్ దొరుకుతుంది. కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఓకే, కరెక్షన్స్. తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై JNTU. ఓకే, సో ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేశారు. ఫర్ ఎనీ కరెక్షన్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈజ్ టు బి ఫాలోడ్. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోయింది, ఇప్పుడు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే టైప్ 1, corrections will be carried out at TG EPSET office and hence the candidate has to send a request mail along with supporting documents for the following. చూడండి ఎంత ప్రాసెస్ ఉంటుందో, మీరు ముందే ఒకసారి చూస్తే చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. టైప్ ఆఫ్ కరెక్షన్, డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అది దాంతోపాటు ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తేనే మనకు కరెక్షన్ పాసిబుల్ అవుతుంది. ఏదేదంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. సార్ నా నేమే తప్పు రాసిన సార్ బై మిస్టేక్లా అని అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, మీరు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్ ఇది గినంగా తప్పు ఉంటే SSC మార్క్స్ మేమో, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్క్స్ మేమో, ఆల్ టికెట్ కాపీ ఇవి పంపాలన్నమాట. మెయిల్ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవి పంపాలి వాళ్ళకి, అప్పుడే మీకు అది కరెక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇది అయిపోయింది. సిగ్నేచర్, స్కానర్డ్ సిగ్నేచర్ లెస్ దెన్ 30 KB JPG ఇది పంపాలి. ఓకే, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, స్కానర్డ్ ఫోటోగ్రాఫ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ కాపీ మెమో ఇవి చేంజ్ చేయాలనుకుంటే ఈ మెమోస్ పంపాలన్నమాట వాళ్ళకి. మొబైల్ నెంబర్, SSC మార్క్స్ మెమో పంపాలి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆల్ టికెట్, ఆధార్ కార్డు ఇవన్నీ పంపాలి. ఓకే, నెక్స్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ EWS సర్టిఫికేట్. సార్ నాది ఇది చేంజ్ చేయాలంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ, ఒరిజినల్ దాని ఉంటుంది కదా, దాన్ని ఫోటో తీసి పంపాలి. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ రిజర్వేషన్కి సంబంధించిన ఏ సర్టిఫికేట్ కరెక్షన్ చేసుకోవాలన్నా అది కూడా దాన్ని ఫోటో తీసి పంపాలి మెయిల్కి. కేటగిరీ OC, BC టు OC ఓన్లీ, అంటే OC టు BC. సార్ నేను OC పెట్టాను తెలియక, ఇప్పుడు నాకు BCగా మార్చాలి, నాకు తెలియక BC పెట్టాను OCగా మార్చాలి. SC గ్రూప్స్ టు ST, ST టు SC ఇలా సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. MRO ఆఫీస్ నుంచి వస్తుంది కదా మనకు, మీ సేవలు అప్లై చేస్తే అది వాళ్ళకి పంపాల్సి ఉంటుంది అనమాట. ఇది టైప్ 1. నెక్స్ట్ టైప్ 2, కరెక్షన్స్ టు బి క్యారీడ్ అవుట్ బై ది క్యాండిడేట్ డ్యూరింగ్ ఎడిట్ ఆప్షన్ పీరియడ్. ఇది మీరే చేసుకోవచ్చు అనమాట. ఇంతమందికేమో మీరు చేసుకోనికి కుదరదు, ఇక ఇది మీరు చేసుకొని కుదరదు. మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా దానికి మెయిల్కి పెట్టేసి మీరు కరెక్షన్ చేంజ్ చేయించుకోవాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసి ఒక్కొక్కసారి లేదు మీరు రండి అంటే కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది మనం JNTU దగ్గరికి. ఓకే, సో ఇది. ఇంకొకటి ఏంటంటే ఈ డీటెయిల్స్ April 6th నుంచి April 8 మధ్యన మనమే చేసుకోవచ్చు. వాళ్ళు విండో ఓపెన్ చేస్తారనమాట, మనమే ఓపెన్ చేసుకోవచ్చు. ఫాదర్స్ నేమ్ మనమే చేసుకోవచ్చు, మదర్స్ నేమ్ మనమే చేసుకోవచ్చు, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఆప్షనల్, సబ్ క్యాస్ట్ నేమ్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ NCC క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్. ఓకే, టైప్ ఆఫ్ PH, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ SSC ఆర్ ఈక్వివాలెంట్, ప్లేస్ ఆఫ్ స్టడీ. ఓకే, ఇక్కడ
మైనారిటీ నాన్ మైనారిటీ యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ ది పేరెంట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, అడ్రస్ డీటెయిల్స్, ఓకే, ఇంటర్మీడియట్ ఈక్వాలెంట్ 10+2, మీడియం ఆఫ్ టెస్ట్, బ్రిడ్జ్ కోడ్స్, ఆల్ టికెట్ నెంబర్, ఏరియా ఆఫ్ రిజర్వేషన్, ఇవన్నీ మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఎవరికి మెయిల్ అవన్నీ పెట్టాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, ఓన్లీ ద అబోవ్ మెన్షన్డ్ టైప్ ఆఫ్ కరెక్షన్స్ ఆర్ పర్మిటెడ్. ఫర్ ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్ యూ ఆర్ అడ్వైజ్డ్ టు కాంటాక్ట్ అవర్ TG EPSET 2026 హెల్ప్ డెస్క్ నెంబర్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద వెబ్సైట్. సార్ ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు వెబ్సైట్లో ఇచ్చిన హెల్ప్ డెస్క్ నెంబర్కి వెళ్ళండి అని చెప్తున్నారు. సో అది ఎక్కడుంది సార్ అని అంటే, సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మళ్ళీ కన్క్లూజన్ చెప్తాను, మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఏమైనా మిస్టేక్ జరిగితే మాత్రం ఈ ప్రాసెస్ ఉంటుంది. సార్ ఆ హెల్ప్ డెస్క్ నెంబర్ ఎక్కడుంది అని అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, కాంటాక్ట్ అస్. మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే, ఓకే, TG 2026 ఆఫీస్ ఎక్కడుందంటే గ్రౌండ్ ఫ్లోర్, ఇండస్ట్రీ అకాడమిక్ కొలాబరేషన్ సెంటర్, IACC, నియర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్, కూకట్పల్లిలో ఉంటుంది, తెలంగాణ 500085. ఫోన్ నెంబర్ ఏమో 9493670121, 9493670121. దీనికి కాల్ అన్న చేయండి. లేదా ఈమెయిల్ ఐడి ఉంది, ఈమెయిల్ TG EPSET TGEAPCET తర్వాత HELPDESK 2026@jntuh.ac.in. దీనికి మెయిల్ పెట్టి అడగవచ్చు. ఓకే, లింక్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో 10 AM నుంచి 5 PM మధ్యలోనే ఇది చేయొచ్చు అనమాట మనం. ఓకే, వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్ ఉంది అని అంటే ఈ యూజర్ గైడ్లో కూడా మీకు క్లియర్, యూజర్ గైడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ EPSET.tgch.ac.in అని, ఓకే, 9493670121, ఓకే, ఈమెయిల్ ఐడి హెల్ప్ డెస్క్ దీంట్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళని అప్రోచ్ అయినా, అంటే దీని ద్వారా అప్రోచ్ అయినా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ ఇవి జాగ్రత్త. ఎందుకంటే ఈ OTPలు వస్తుంటాయి కాబట్టి మనకి కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ వాటి ద్వారా జరుగుతుంది కాబట్టి సో జాగ్రత్తగా ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం అది వచ్చినంత వరకు అప్లై చేయకండి. నా సజెషన్ అదే. నేను ఇప్పుడు జనరల్ OC అప్లై చేస్తా, కౌన్సిలింగ్ టైంలో నేను సబ్మిట్ చేసుకుంటా, అలా పెట్టుకోకండి అప్లికేషన్. ఎందుకంటే క్యాస్ట్ ఇంపార్టెంట్. ఆ రిజర్వేషన్ అనేది మీకు అప్లికబుల్ కావాలి అని అనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. అలా పెట్టే మీరు అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. EWS అయితే 2-3 సంవత్సరాల క్రితం అయితే పెట్టకండి, అది వ్యాలిడ్ కాదు యాక్చువల్గా. లేదు ఇప్పుడు లేదు సార్ 2 years బ్యాక్ ఉందంటే కొత్తది దిగండి, టైం ఉంది కదా, అప్లికేషన్కి టైం ఉంది. ఖచ్చితంగా మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ లేదంటే సర్టిఫికేట్ తీసుకొని పెట్టండి అని నా సజెషన్. లేదు లాస్ట్ డేట్ రేపే ఉంది, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ అన్నట్లు మీరు అప్లై చేసుకుంటే మీ ఇష్టం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు టైం ఉంది కదా, సో ఏ సర్టిఫికేట్ని పెండింగ్లో పెట్టుకోకండి, అంత యాక్యురేట్గానే అప్లై చేయండి. ఒకవేళ కొంచెం లేట్ చేస్తే సెంటర్ కొంచెం దూరం పడుతుండొచ్చేమో, కానీ మీకు రావాల్సిన బెనిఫిట్స్ మిస్ కాకుండా ఉండాలి కదా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో జాగ్రత్తగా చేయండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ ఎటువంటి మెంటర్షిప్ ఫీజు ఏముండదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడమే మన ఛానల్ టార్గెట్. ఇది మన ఛానల్ మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఒకవేళ హెక్టిక్ షెడ్యూల్ వల్ల క్లాసెస్ వల్ల రిప్లై అయ్యకుంటే దాని మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బోర్డ్ ఎగ్జామ్స్ని జాగ్రత్తగా రాయండి. EPSETలో నెగటివ్ మార్కింగ్ ఉండదు. సో 80 మార్క్స్ వచ్చినాయి 160 కంటే మీరు ఫ్రీగా బీటెక్ చేయొచ్చు. JEE మెయిన్స్లో తక్కువ వచ్చిందని బాధపడకండి. మీ ముందర EPSET కూడా మంచి ప్లాట్ఫామ్, టాప్ కాలేజీలో చేయొచ్చు. హైదరాబాద్ నుండి డిఫరెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. చాలా సోర్సెస్ ఉంటాయి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.